కళ్యాణి నేను పింఛను పైసలు పోతున్నా వాడు ఎటువైండో వచ్చినాక పత్తి కట్టె కొట్టి కాలం నెత్తి వీనికి వచ్చింది. సరే నేను పోతానా చెప్పు మరి. తబ్బునరా ఎండ బాగా కొడుతుంది. సరే మళ్ళీ నాకు పరిశాన్ నీతోని ఏ కొడుకాయ వాటికి అట్లనా. అదే మేమైతే ఓ ఎన్కేసి కడుతుంది. ఎక్కడ మోపైండో ఎక్కడ కాలబడ్డాడో ఇచ్చే ఉంటుంది ఏమో రాలే ఏం చెప్పాలి. నాక్షి కూడా వచ్చేటట్టున్నది చెప్పి చెప్పి ఒర్రి ఒర్రి. వీడు ఇంకా వాండే ఉన్నాడా చెప్పలేదా ఏంది అనిలు? అరే కాలం నెత్తి వీనికి వచ్చింది. పత్తి కట్టె కొట్టి ట్రాక్టర్ తీసుకొచ్చి ఎంతసేపు పండుకుంటారా? 10 గంటలకే పండుకుంటారా? ఎవడన్నా తిన్నావు కాదు 10 గంటలకే పంటవా? తిన్నా నీ తిండి కాలిపోను. పత్తి కట్టె కొట్టి ట్రాక్టర్ తీసుకుపోయి పాలకూర వేసింది పోయి నువ్వు తినిపో. పత్తి కట్టె కొట్టిరా ట్రాక్టర్ తెచ్చి. ఏంది రొల్లి? ఇగో బాయికాడికి పోయి పత్తి వీకిపో. పత్తి కట్టే పత్తి కట్టే వీకిపో. బాయికాడు పోయి పత్తి కట్టే వీకిపోరా. పత్తి కట్టనా? కట్టె వీకిపో. బాయికాడు పో. పడవడ ఏం కొట్టినా కొడుతుంది. అవ్వకి నీళ్ళు అవ్వ కళ్యాణి. కానీ చెప్పలేదట కానవా పత్తి కట్టె కొట్టి. ఎప్పుడు చెప్పేది ఉంటే నువ్వు పోయినా కానీ ఆ పని ఈ పని చేసే వరకే అల్ల కాబట్టి అంతలేని అల్లు వస్తుంది. అగో నీళ్ళు పడతానా. అయితే వానికి చెప్పినా వాడు పోతాడు. నీళ్ళు తీసుకొని పోయి ఆడు ఉండి కొట్టి. సరే పోతుంది. ఓకే ఏం చెప్తా సత్తనా. నీ అవ్వ ఇదంతా పత్తి కట్టే నీ అవ్వ మొత్తం నాకు అంత వీక్ అన్నది. ఇది వీక్ తీ ఏం చేయాలి? మండుతున్నట్టుంది. నన్ను తిట్టినా మంచిది అవుతుంది. దానికి దండం దేవాదని ఊళ్ళో పెట్టి వేపిస్తా. నేను పోయి కూర్చోమాట తప్పలేక ఆ వత్తేమని చెప్తా. ఏడి చెవిటి మొక్క పొల్లేడుగా అవతలక ఇవతలక పోస్తుంది. ఆగో ఈ చెవిటి మొక్క పొడి పన్నడేంది? వీళ్ళు అవేమో కట్ట విక్తాడు పో అన్నది. పెద్ద పనికల్లో మొగడిన పని చేస్తాడు ఇడో ఒలగబోతాడు అని నీళ్ళు పట్టుకొని పో అన్నది. ఇంక ఈ మందానికి చూస్తా ఎందుకు అన్నాడు. లే చెవిటి మొక్క పడలే లే. ఎటో చూస్తాడు పిల్లి ముఖం పెట్టుకొని. ఏం చేస్తున్నావు? వచ్చినావు ఏం చేస్తున్నావు? ఏడా ఎట్లా ఎట్లా పీకినావు? ఏడగల వాళ్ళే మరి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏడ వీకినావు? ఏడగల వాళ్ళే పీకినట్టు నాకు. వాడు వీకినా వెళ్తలేవు అత్తలేవు. అవ్వరమ్మంటే వచ్చినా గానీ అత్తలేవు నాతోని. గవ్వి పీక్తారాము ట్రాక్టర్ తెచ్చి దున్నియాలే. కాదే తాటికాలు తాగుతా నాకు నిషత్తది కనుక వీక్ తత్తాయే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అయ్యో కళ్ళు కాదురా, కళ్ళు కాదు ట్రాక్టర్. ఇప్పుడు దొరకదంటానా నేను. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా.
కళ్ళు కాదురా, ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నిచ్చినాక మనం ఏరుకుందాం కట్టెలు. ఏరు వస్తుందా? నాకెందుకు చెప్తావే? పోవు, నీళ్ళు పట్టుకొని పోవు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఏరుగా కాదురా, కట్టెలు ఏరుకుందాం అని చెప్పిన. ఓటంటే నువ్వు నీ బొంద పెట్ట. నీ అసంటానికి పిల్లం ఎందుకురా? బెల్లం ఎందుకే? ఇక్కడికి ఎందుకు తెచ్చినావు? నేను ఇవ్వలేమనాలి బెల్లం. బెల్లం కాదురా, బెల్లం కాదు, బెల్లం. నాకు పెళ్ళమా? అది గీ వయసులో నాకు ఎవరు ఇస్తారు? నాకు కూడా చేసుకోవాలని ఉన్నది, కానీ మా అవ్వ తిడుతుంది, చక్కగా తిడుతుంది. ఏంది నీ అమ్మ తిడుతుంది ఇంకో దాన్ని చేసుకుంటే? లేరా నువ్వులే. కట్టె వీకమంటే సాధన అయితలేదు నీకు. పెళ్ళాన్ని వేసుకొని ఏం పెట్టి సత్తవరా దాన్ని? ఏం పెట్టి సత్తవరా నువ్వు? అరే నేనేది వస్తానే అంటే సచ్చుడు కాదురా, ఏం పెట్టి సత్తావు దాన్ని పెళ్ళాన్ని వేసుకొని? 5 క్వింటాల బియ్యం ఉన్నాయి, ఇంకేం కావాలి? చూసారా సార్ డబుల్ యాక్షన్. 5 క్వింటాల బియ్యం ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ట్రాక్టర్ తీసుకొచ్చి పత్తి కట్ట వీకిరంటే ఇంత కథ చేస్తానవేంద్రా నువ్వు? డాక్టర్ అద్దే, నాకు దెబ్బలు దాకలే, అవసరం లేదు డాక్టర్, ఎందుకంటే దెబ్బలు దాకలే ఎక్కువ. డాక్టర్ కాదురా, ట్రాక్టర్. అదే డాక్టర్ నాకేం దాకలే చూడు. ట్రాక్టర్. అదే డాక్టర్ వేసేసాడు, బాగా వేసేసాడు. నాకేం డాక్టర్ నువ్వు నువ్వు చేయండి, నేను చత్తరా చూడే. గల్లెందు పడతాను? దెబ్బలు తాకినాయి అని చెప్పిన డాక్టర్, అంటే డాక్టర్ అద్దాం అని చెప్పిన. గల్లెందు పడతాను? వాని ఎడుకుడుక చెవులిని రావని గల్లందు కొని కొడతానవా? నేను ఓటంటాడు పెళ్లి చేసుకుంటాడట. పెళ్లి వానికి చెవులేని రావా? నువ్వేమంటే వానికి ఏమి నచ్చినాయో? ఈ పెళ్ళేంది లొల్లేంద్రా? ఏంటిదే పెళ్ళేంది లొల్లేంది? అదే పెళ్లి ఎత్తా అన్నది, ఎట్లా చేస్తామని అడిగింది. 5 క్వింటాల బియ్యం ఉన్నాయని చెప్పిన. మీ బతుకులు జడా ఉండాలి కొంచెం అన్న బుద్ధి ఉండాలి. ఇంకో దాన్ని చేసుకొని మళ్ళీ ఉన్నదాన్ని సాధన అయితే లేదు కానీ. ఓటి గట్టేసేస్తాడు. ఏం చేయాలి నేను? ట్రాక్టర్ అంటేనేమో డాక్టర్ అంటాడు. ఏరదాంరా పొరకి ఏరదాంరా అంటే ఏరగత్తందా అంటాడు. బెల్లంరా అంటే బెల్లం అంటాడు. వానికి ఇనచ్చోటి ఇన్రాకోటి చెవులిని రావు. ఓటి అంటాడు. నీ పని నువ్వు చేసుకో. ఇన్నేళ్ళ బట్టి వానికి చెవులిని రావు అని నీకు తెలియదా? నీ పని నువ్వు చేసుకొని బతుకు. ఏమన్నా నేను పట్టించుకోవద్దా? ఓ కట్టేరే సాత కాదు, ఓ పని చేసే సాత కాదు, ఓ 4 గుట్లకు పోడు, ఓ 4 మాటలు మాట్లాడు. ఏమున్నదని సంసారం చేయాలి నేను? ఇంత చక్కటి కొడుకును అన్నావు నువ్వు. నేను ఏపటికి ఇన్నేళ్ళ బట్టి ఎగుతున్నా, ఎవ్వతే గది. మీరిద్దరు ఏమన్నా చేసుకోరు, నా తలకే ఖరాబ్ అవుతుంది మీరు చేయంగా. ఇటువంటి మొగడు దొరకండి నాకు. ఇక అవ్వ ఎటు పోతుంది? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలా. వాళ్ళ అవ్వగాంటి పోతుందిరా, ఎటు? వాళ్ళ అవ్వగాంటి పోతుంది. ఇక్కడికి అవ్వగారింటి పోతుంది. అవ్వగారింటికి ఎందుకు పోతుంది అది? నీ లొల్లి వసపడక. ఎటు పోతాను? ఏందో చెప్పు. నేను చెప్తే నీకు వినబడది. నువ్వేం చెప్తావో చెప్పిగా. ఏంటి చెప్పేది? ఎటు పోతాను నువ్వు? మా ఇంటికి పోతా. ఎందుకు? నీతో నేను ఏగలేను అయ్యా, నాతో కాదు, నా తలకాయ ఖరాబ్ అవుతుంది. తలకాయ కూర తెత్తప్ప ఇప్పుడు. తలకాయ కూర కాదురా, నా తలకాయ ఖరాబ్ అవుతుంది. నీ తలకాయ ఖరాబ్ అవుతుంది అంటారా? ఎందుకు? నువ్వు చేయంగా, నువ్వే చేయంగా, నీ పిచ్చి మాటలకు. నేనేం చేసిన? అయ్యో ఎక్కడ దాపరా నాకు. నిన్నేమన్నా చెప్పు. నేను ఆగే నీతో నింకుంటాను నేను. ఆగు, నేను చెప్తా నీకు. ఆగు. ఏం చేస్తాను? ఇలా మాట నీ దండం పెడతా, నన్ను అర్థం చేసుకో. నాకేం తెలియదు, నేనేమనలే. ఏమనండి? నా తలకే ఖరాబ్ చేసుకుంటా. ఏంటిది? నా తలకే ఖరాబ్ ఎందు చేస్తాను నువ్వు? పెట్టుకోకట్లేదా? అవ్వత్తా నావు. పిచ్చి ఉంటుంది, ఏం చేసుడు ఎట్లా? బట్టలు తీసుకోవతున్నావురా నువ్వు?
ఎటు పోతావు ఎటు పోతావు ఎటు పోతే ఏం చేయమంటావు మరి? బాగు ఏం చేయాలిడా? ఎండకు చంపిల్ని ఇంతసేపు నన్ను నువ్వు ఒక్క పీకుడు దిగలే బతికట్టే ఒక్క పీకుడు అనేది. గంతగానం పని చేసిన నేను ఏడగాన వల్ల నీ పని ఏడగాన వల్లే పని చేసినాక ఎందుకు అవుతుందిరా? అవ్వత్తావు నీ అవ్వ నువ్వు నా పారం తీష్టానికి మోపైనారు. అవ్వత్తావు ఏమా వచ్చింది చెప్పే ఏంద్రా ఏమోలే పోతులాట ఎటు పిచ్చోని మాటలు పట్టుకొని పోతున్నావు తయారైతావా నువ్వు? పిచ్చోడా నెరికే పిచ్చోడికి ఏమైనా సంసారం చేస్తుందా? పిచ్చోని మాటలు అంటాను. చేసుకున్న కర్వానికి ఎట్లో సావాలి. ఎందుకు చస్తారు? పోవద్దు. నీ కొడుకు నువ్వేమన్నా వేసుకుని ఏం చత్తా? ఉండి మెప్పియాలే, పోయింది తెలివి కాదు. తెలుగు కాకుండా మీ తెలుగు మీద మీరు బతుకురు, నా తెలుగు మీద నేను పోతా. నా తెలుగు కాకుండా వాకపోయే. పోయింది కిరియే కాదు, ఉండి సంసారం చేసింది ఆడిది. ఆడదాని ఇంకో ఆడదాన్ని తెచ్చేయి. నేను ఆడదాన్ని కాదు, మరి సంసారం చెయ్యను నేను. ఎట్లనో ఉందవ్వా, వానికి ఏది తెలియదు ఏం లేదు. ఈయనతోటి ఇంద్రాగా మాట్లాడతాడు ఎట్లా. మరి ఈయనొచ్చోటి ఇంద్రాకోటి అన్నాడు అన్నట్టుగా ఉండాలి కదా, ఉండన్నా వద్దా? కట్టె ఊరుతుంది ఈయనతోటి ఇంద్రాకోటి. బాగా వెనకేసుకొస్తాంది కొడుక ఎప్పటికినా. ఈ దిక్కు కూడా మాట్లాడతానే ఏం మాట్లాడతారా? మాట్లాడతాను చెప్తానే ఉంది. మత్తు చెప్తాను మంది ముఖం మీద కొట్టినట్టు. అంటే నేను ఓటంటే ఓట అనబట్ట. ఎవరితో మాట్లాడినా వాళ్ళతో ఎందుకు మాట్లాడినావు, వీళ్ళతో ఎందుకు ఇదేలా ఇంద్రాక ఇంద్రాక అని తెలుస్తుంది ఆయనకు. నీకు తెలుస్తుందా? సృష్టిలో తెలియద్దా మరి? ఈయనొత్తే అంటాడు అట్లా. కన్నా అసంటి కొడుకును నాకు అంటారా? మరి దేవుడు ఇచ్చిండు చెబుతోని కన్నా మరి ఏం చేయాలి? గంత సంబరం ఉన్నది, ఇంకో పెళ్ళాట చెయ్యి. పెళ్లి ఎక్కడ పాడైంది వానికి? ఈయనతోటి ఇంద్రాకోటి కంచి మరి మీతో ఎవడతాడు? తలకే ఖరాబ్ చేసుకుంటాను అది. వీళ్ళ పిచ్చి పాడుగా నాకు పిచ్చి లేసేటట్టున్నది. నేను బ్యాగే పట్టుకోపోలే, పట్టుకనే పోతున్నా సంచి ఇంట్లో పెట్టి. అరే 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 నేను ఏం చెప్తాను, నువ్వేం చేస్తావు? నాకు అత్తే పెళ్ళి అత్తే. అదే నువ్వు నా మాట నేనేమన్నా, నువ్వు చెప్పింది తింటా. ఆగు ఏమనుడు కాదు, నేను పోతేనే మీ అవ్వ నీకు పెళ్లి 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 చేస్తుందట, అందుకే పోతున్నా. నాకు అద్దు నాకు అద్దు. చేసుకో మస్తు పైసలు ఇస్తారు, చేసుకో. నాకు అద్దు.